హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే నేనైతే మీకు మంచిగా మన పెద్దవాళ్ళు తినేటువంటి చట్నీనైతే నేను మీకు ఈరోజు చూపిస్తున్నాను. చూడండి, బెండకాయ చట్నీ. దానికోసం నేను 3-4 టమోటాలు తీసుకున్నాను, 2 ఉల్లిగడ్డలు, కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, 4 బెండకాయలు, కొంచెం చింతపండు, కొంచెం కొన్ని ఎల్లిపాయలు అయితే తీసేసుకున్నాను. ఇవన్నీ కూడా నేను చట్నీ అయితే పూర్తిగా నేను మట్టి పాత్రలోనే ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, చాలా బాగుంటుంది. అన్నం తినబుద్ధి కాలేదు అని చాలామంది అంటుంటారు. ఒకసారి మీరు ఈ చట్నీ ట్రై చేసుకొని తినండి, చాలా మంచి టేస్టీగా ఉంటుంది. అది కాక మట్టి కుండలో చేస్తున్నాం కదా, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మనం కట్ చేసి పెట్టుకున్న అన్నీ కూడా ఒకేసారి ఆయిల్ హీట్ అయ్యాక వేసి మంచిగా కుక్ చేసుకోవాలండి. ఉప్పు కూడా నేను ఇప్పుడే వేస్తాను. ఉప్పు ముందే వేయడం వల్ల మనం వేసిన వెజిటేబుల్స్కి అన్నిటికీ కూడా ఉప్పు పడుతుంది, మంచి టేస్ట్ అయితే వచ్చేస్తుందండి. మన పెద్దవాళ్ళు చాలామంది కూడా ఇలా చట్నీ అమ్మమ్మలు, నానమ్మలు వాళ్ళ కాలంలో ఇలా మట్టి పాత్రలలోనే చేసుకొని తినేవాళ్ళు. వాళ్ళు ఎంతో హెల్తీగా ఉన్నారు కదా. మరి మనం కూడా మన హెల్త్ని కాపాడుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. నేనైతే పొద్దున్నే మార్నింగ్ టైంలోనే ఈ వీడియో అయితే షూట్ చేశాను. అందుకని చెప్పేసి ఓ పక్క అయితే నేను బ్రూ అయితే కలుపుకుంటున్నాను, కాఫీ. రండి ఫ్రెండ్స్, అందరం టీ తాగుతూ ఎంజాయ్ చేద్దాం. 4 మినిట్స్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాగే మంచి మంచి వీడియోస్తో నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను. తక్కువ ఆయిల్ వేసినా కూడా మంచిగా కుక్ అయిపోతాయండి ఈ మట్టి పాత్రలో. నేను తెలుసుకున్న విషయం అయితే ఇదండి. ఆయిల్ తక్కువైనా కూడా వంటలు మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మట్టి పాత్రలలో. అలాగే నేనైతే టీ ఒక్కసారి మాత్రమే తాగుతాను, అందుకే మంచిగా స్ట్రాంగ్ అయితే కలుపుకుంటానండి. రండి ఫ్రెండ్స్, మీరు కూడా టీ తాగుదురండి. చూడండి, నేను రోట్లో వేసి దంచడం లేదండి, పప్పు గుత్తితో ఎనిపేస్తాను. అన్ని కూరగాయలు మొత్తం బెండకాయలు మెత్తగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మనం ఎనిపేటప్పుడు బెండకాయలు పక్కకు తీసి పెట్టాలండి. మనం అలాగే ఎనిపామంటే జోమ్గా అట్లా అయిపోతుంది. అట్లా కాకుండా లాస్ట్లో మనము బెండకాయలు వేసి ఒక 2-3 టైమ్స్ పప్పు గుత్తితో అలా అన్నామంటే అయిపోతుంది చట్నీ. చాలా సూపర్గా అయిపోతుంది. జస్ట్ 5 మినిట్స్లోనే మనకి ఎంతో రుచికరమైన మంచి బెండకాయ చట్నీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఒకసారి అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేనైతే ఏ చట్నీ చేసినా ఎల్లిపాయ మాత్రం మిస్ అవ్వను, ఎల్లిపాయ వేస్తాను. అది కూడా మన హెల్త్కి చాలా మంచిదండి. లాస్ట్లో బెండకాయలు వేసాను చూడండి. ఎలా ఉంది? మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.